హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోలినేని. ఇప్పుడు మనము వెజ్ నగెట్స్ చేసుకుందామండి. ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ రెస్టారెంట్ స్టైల్లో మాదిరిగానే చేసేసుకోవచ్చండి. మనం ఇంట్లో ఉండే వాటితోనే ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసి చేసేసుకోవచ్చండి. చాలా ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుండేసి 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత పచ్చిమిర్చి 2 సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఆనియన్ కూడా 1 సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే బీన్స్ కూడా సన్నగా కట్ చేసుకోవాలండి. క్యాప్సికము హాఫ్ క్యాప్సికమ్ సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే క్యారెట్ కూడా 1 వేసేసుకోవాలి. అలాగే పచ్చి బఠానీలు కూడా 1 చిన్న కప్పు వేసేసుకోవాలండి. అన్నీ చాలా సన్నగా కట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి. సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం లేదు. 1 మినిట్ అట్లా వేయించేసుకునేసి మూత పెట్టేసి తీసేసుకుంటే సరిపోతుందండి. పూర్తి మగ్గాల్సిన అవసరం లేదండి. హాఫ్ బాయిల్ అయితే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా వేయించేసుకున్నాం కదా వెజిటేబుల్స్ అన్నీ. ఇప్పుడు తీసేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు మిక్సీ జార్లోకి బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా తుంచి వేసేసుకుందామండి. ఇది పౌడర్ చేసేసుకోవాలి. బ్రెడ్ మీ దగ్గర బ్రౌన్ బ్రెడ్ ఉంటే కూడా తీసేసుకోవచ్చండి. నా దగ్గర బ్రౌన్ బ్రెడ్ లేదు కాబట్టి ఈ విధంగా మామూలు బ్రెడ్ తీసుకున్నాను. ఈ విధంగా పౌడర్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము ఒక బౌల్లో బాయిల్డ్ చేసుకున్న పొటాటో 3 తీసేసుకునేసి పొట్టు తీసేసుకునేసి ఈ విధంగా స్మాష్ చేసేసుకోవాలి. మెత్తగా చేసేసుకోవాలండి ఈ విధంగా. ఇప్పుడు మనము ముందుగా వేయించుకున్నాం కదండి వెజిటబుల్స్ అన్నీ, వీటినన్నిటిని ఇందులోకి వేసేసుకోవాలి. అలాగే బియ్యపిండి 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. బియ్యపిండికి బదులుగా మీరు కార్న్ఫ్లోర్ తీసుకోవచ్చు, లేదంటే మైదా కూడా తీసుకోవచ్చండి. నేను బియ్యపిండి తీసుకున్నాను. అలాగే బ్రెడ్ పౌడరు 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలా. అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండి 1 టేబుల్ స్పూన్ వేసేసుకుందాము. అలాగే సాల్ట్ కూడా 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకుందామండి. ఇప్పుడు మిరప్పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకునేసి గరం మసాలా కూడా 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకుందామండి. అలాగే కొత్తిమీర సన్నగా కట్ చేసేసుకునేసి 1/2 కప్ తీసేసుకుందాము. ఈ విధంగా అన్నీ మిక్స్ చేసేసుకోవాలండి. అంతా కలిసే విధంగా మెత్తగా ముద్దలాగా చేసేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్లోకి మైదా పిండి 2 టేబుల్ స్పూన్లు, కార్న్ఫ్లవర్ 2 టేబుల్ స్పూన్లు వేసేసుకోవాలండి బైండింగ్ కోసము. ఈ విధంగా వేసేసుకునేసి కొద్దిగా పెప్పర్ పౌడర్, వైట్ పెప్పర్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకోవాలి. అలాగే సాల్ట్ 1 చిటికెడు వేసేసుకునేసి ఈ విధంగా కలుపుకుండేసి వాటర్ వేసేసుకొని మనము చిక్కగా కలుపుకోవాలండి. జారుడుగా కలుపుకుంటే సరిపోతుంది. ఇది ఈ మిశ్రమం చూడండి, ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా ఈ విధంగా ముద్దలాగా చేసుకున్నాం కదండి వెజిటబుల్స్ అన్నీ. ఇది తీసేసుకునేసి షేప్ మన ఇష్టం అండి, ఏ విధంగా అయినా చేసేసుకోవచ్చు. మనం సిలిండర్ షేప్ అయినా చేసేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా ఫ్లాట్గా అయినా చేసేసుకోవచ్చు. షేప్ మన ఇష్టము. ఈ విధంగా అన్నీ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా అన్నీ చేసేసుకోవాలి, లేకంటే ఈ విధంగా అయినా చేసేసుకోవచ్చు. చూడండి, మన ఇష్టం అండి షేపు. అన్నీ ఈ విధంగా చేసేసుకున్నాను నేను. కొన్ని ఈ విధంగా ఫ్లాట్గా చేసుకున్నాను, కొన్ని సిలిండర్ షేప్లో కూడా చేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా బైండింగ్ కోసము మైదా పిండి, కార్న్ఫ్లోర్ ఆ పిండిలో వేసేసుకునేసి ఈ విధంగా అంతా చేసేసుకునేసి తీసుకొని ఈ బ్రెడ్ పౌడర్ ఉన్నది కదండి అందులోకి వేసేసుకునేసి దానికంతా కలిసే విధంగా ఈ విధంగా అంతా బైండింగ్ చేసేసుకోవాలండి. ఈ విధంగా చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. మిగతావి కూడా అదే విధంగా చేసేసుకోవాలి. మనకు బ్రెడ్ బాగా అతుక్కోవాలండి దాంట్లోకి. చూడండి, ఈ విధంగా అంతా బాగా కలుపుకునేసి ఈ విధంగా బాగా అతికించుకోవాలి బ్రెడ్ పౌడర్ని. ఇప్పుడు ఈ విధంగానే మిగతావి కూడా అన్నీ చేసేసుకుందాం మనము. ఇప్పుడు డీప్ ఫ్రై కోసము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకునేసి ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ కాగిన తర్వాత
ఇప్పుడు మనం చేసుకున్న వెజ్ నగెట్స్ అన్నీ ఒకదాని ఒకటి వేసేసుకుందామండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాము, లేకంటే కాలకుండా పైన మాడిపోయినట్టు అయిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసేసుకునేసి ఇప్పుడు ఒక సైడ్ కాలింది కదండి, ఈ విధంగా తిప్పేసుకుందాం. అన్నీ తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా అన్నీ వేయించేసుకోవాలండి. చూడండి అన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు మనము తీసేసుకుందాము. ఈ విధంగా అన్నీ తీసేసుకొని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి. చూడండి ఎంత బాగా కాలినాయో. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకునేసి సర్వ్ చేసేసుకుందాం. అంతే అండి, ఎంతో ఈజీగా వెజ్ నగెట్స్ రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు అయితే ఇష్టంగా తినేస్తారు. ఈవినింగ్ స్నాక్స్కు ఈ విధంగా చేయించినారనుకోండి, చలికాలంలో వేడివేడిగా కారకారంగా చాలా టేస్టీగా ఉంటాయండి. దీంట్లోకి టమోటా కెచప్ వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి. మైనీస్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఈ విధంగా అద్దుకొని తిన్నాము. చూడండి పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా మైనీసు టమోటా కెచప్తో సర్వ్ చేసుకున్నామంటే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి.